ఇప్పుడు సిటీ రౌండప్ న్యూస్ చూద్దాం. సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని గిరిజన శక్తి ఆధ్వర్యంలో ఓయూ ఎన్సీసీ గేట్ నుంచి ఆర్ట్స్ కళాశాల వరకు 2K రన్ నిర్వహించారు. సంత్ సేవాలాల్ తన బోధనల ద్వారా బంజారా జాతి అభివృద్ధికి ఎంతో కృషి చేశారని వారు తెలిపారు. తండాల నిర్మాణానికి తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు. హింస, మత్తు, ధూమపానాలకు దూరంగా ఉండాలని హితవు పలికి యావత్ ప్రజానీకానికి ఆదర్శంగా నిలిచారన్నారు. సేవాలాల్ జయంతి సందర్భంగా సెలవు ప్రకటించడంతో పాటు గోర్ భాషను 8వ షెడ్యూల్లో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. మొబైల్ ఫోన్ యజమానుల తమ ఫోన్లు పోగొట్టుకుంటే ఏమాత్రం బాధపడొద్దని తక్షణమే CEIR పోర్టల్లో ఫిర్యాదు చేస్తే సంబంధిత పోలీస్ స్టేషన్లో సిబ్బంది రికవరీ చేసి అప్పగిస్తారని పోలీసులు తెలిపారు. చంద్రాయణగుట్ట పోలీస్ స్టేషన్లో పరిధిలోని సెల్ ఫోన్లు పోగొట్టుకున్న 32 మంది బాధితులకు వారి మొబైళ్లను రికవరీ చేసి ఇచ్చారు. దొంగతనం, పోగొట్టుకున్న సెల్ ఫోన్ల రికవరీ కోసం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు ఏసీపీ సుధాకర్ తెలిపారు. ఇప్పటి వరకు CEIR పోర్టల్లో బాధితులు ఫిర్యాదు చేయగా వారిలో 32 ఫోన్లను గుర్తించి సంబంధిత యజమానులకు అందజేశామని చెప్పారు. నాచారంలోని HMT పెద్ద చెరువు సుందరీకరణ కోసం నిధులు మంజూరు చేయడంపై కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. 30 కోట్ల రూపాయలు మంజూరు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డికి నాచారం కాంగ్రెస్ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. చెరువు దగ్గర రేవంత్ రెడ్డి చిత్రపటానికి వారు పాలాభిషేకం చేశారు. అనంతరం మిఠాయిలు పంచుకొని తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. చెరువులో గుర్రపు డెక్క నిండిపోవడంతో దోమలతో నిత్యం యుద్ధం చేస్తున్నామని, గత 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువును పట్టించుకోలేదని మండిపడ్డారు. నగరాభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమవుతోందని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. 2019 పుల్వామాలో జరిగిన ముష్కర్ల దాడిలో మరణించిన జవాన్లకు బజరంగ్ దళ్ నాయకులు నివాళులర్పించారన్నారు. హైదరాబాద్ అబిడ్స్ GPO సర్కిల్లో అమర జవాన్ల చిత్రపటాలకు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఫిబ్రవరి 14న వీర జవాన్ దినోత్సవం పేరిట ప్రతి ఏటా వారిని స్మరించుకుంటున్నామని బజరంగ్ దళ్ స్టేట్ కన్వీనర్ శ్రీకాంత్ తెలిపారు. విదేశీ సంస్కృతి ఆయన వ్యాలంటైన్స్ డే దేశ యువత బహిష్కరించాలని అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పిస్తున్న అమర సైనికుల కుటుంబాలకు అండగా నిలవాలని శ్రీకాంత్ కోరారు. విద్య ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని IIIT బాసర వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గోవర్ధన్ అన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ సమగ్ర మోచి ఉద్యోగుల సంక్షేమ సంఘం క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఉన్నత చదువులు చదివే పరిజ్ఞానం ఉన్నప్పటికీ కొంతమంది ఆర్థిక స్తోమత లేకపోవడం వల్ల చదువును మధ్యలోనే వదిలేస్తున్నారని, అలాంటి వారికి ఈ సంఘం చేయూత అందించాలని కోరారు. చదువుతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి HM